ప్రజాస్వామ్యం స్థిరమైన మనుగడ సాగించేందుకు గాను 1950 జనవరి 25న భారతీయ ఎన్నికల సంఘం ఏర్పడిందని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ మంచి వాళ్లను ఎన్నుకోవాలన్నా చెడ్డవాళ్లను దించాలన్నా ఓటే ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అన్నారు. విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థులిచ్చే తాయిలాలకు లొంగకుండా నిజాయితీగా స్వేచ్ఛగా మంచి అభ్యర్థులకు ఓటు వేసి సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ అయిన బుద్ధరాజు సత్యనారాయణరాజు, రేలంగి బాపిరాజు, రత్నం తదితరులను అడబాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శిరీష, శ్రీ నగేష్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళలో మంచి వాళ్ళు, నిజంగా మీకు మంచి చేయగలిగిన వాళ్ళు అని మీకు అనిపిస్తేనే మీరు వాళ్ళకి ఓటేయండి. అంతేగాని వాళ్ళు ఇచ్చే ఆ కొద్ది అట్లా అది క్షణికమైన ప్రలోభాలకు లొంగి 5 ఏళ్ళు వాళ్ళ చేతిలో పెడితే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. సో మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ మన అందరం కూడా మనం బాగు చేసుకోవాలంటే అది మన ఓటు మీద ఆధారపడి ఉంది. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా ఓటుకి వినియోగించుకోరు. ఏముందిలే మనం అయిపోతే ఇంక ఒక ఓటుకి ఏమవుద్దంటే, కానీ ప్రతి ఓటు కూడా వాల్యుబుల్లే. సో ప్రతి ఓళ్ళు కూడా 100% ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటేనే మనకి సరైన అభ్యర్థి మనకు లభిస్తారు. సో మీరు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు హక్కు కల్పించే రాజ్యాంగంలో మనకి ఓటు హక్కు అంటే మంచి వాళ్ళని ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసుకుని చట్టసభలో పెడతారు, చట్టాలు తయారు చేస్తారు, మనకు అనుకూలంగా మన శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని. అలాంటి వాళ్ళకి మీరు ప్రలోభాలకు లొంగకుండా ఏదో తాత్కాలికంగా ఇది ఇచ్చేయడని ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోవద్దు. తీసుకుని వేసారంటే వాడు ఓటు 5 సంవత్సరాలు మనం అంతా బాధపడాలి. అందుచేత మనం ప్రశాంతంగా జీవించాలంటే 5 సంవత్సరాలు ఎవరి దగ్గర ప్రలోభానికి లొంగకండి. చక్కగా పార్టీతో సంబంధం లేదు, వ్యక్తితోనే సంబంధం. వ్యక్తినే చూడండి, వాడు మంచివాడా కాదా, చట్టసభ అర్హుడా కాదా.